ఏపీలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే టఫ్ అనే మాట జోరుగా వినిపిస్తుంది. ఇద్దరు మాట్లాడుకున్నా అమ్మో చాలా టఫ్ ఫైట్ అంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇక పరిశీలకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. ఏపీలో ఎవ్వరు ఊహించినంత టఫ్ ఫైట్ సాగిందని. అయితే ఒక్కొక్కసారి టఫ్ అనుకున్నదల్లా జరగాలని ఏమీ లేదు. గత 2019లోనూ ఇలాగే అనుకున్నారు. ఇంకేముంది, టఫ్ అన్నారు. ఎన్నికల సమయానికి చంద్రబాబు పసుపు కుంకుమ పంచడం, జగన్ ప్రజా సంకల్ప యాత్ర వంటివి ప్రభావం చూపిస్తున్నాయని, కాబట్టి ఈ ఎన్నికలను అంచనా వేయడం అంత ఈజీ కాదని చాలామంది విశ్లేషించారు. అయితే నిజానికి 2019 టఫ్గా కనిపించిన ఏకపక్షంగానే ముగిసింది. చివరకు ఫలితం చూస్తే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎవ్వరు ఊహించిన విధంగా, ఎవరు అంచనా వేయలేని విధంగా వైసీపీ 151 సీట్లు తెచ్చుకుంది. అంటే 2019లో టఫ్ టఫ్ అనుకున్న ఎన్నిక కాస్త లైట్ అయిపోయింది. ఇదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఎందుకు వర్తించదు అనేది ప్రశ్న. 5 ఏళ్ల జగన్ పాలన చూశారు కాబట్టి మరోసారి ఆయన్ను గెలిపించాలి అనుకునేవారు ఉన్నారో లేదో తెలియదు. ఇంకోవైపు కూటమి పోటెత్తింది. 3 పార్టీలు కలిశాయి, ప్రచారాన్ని దంచికొట్టాయి. మోడీ సహా కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ప్రచారం చేశారు, సమస్యలు ప్రస్తావించారు, పరిష్కారం చూపిస్తామన్నారు. ఇలా చూసుకున్నప్పుడల్లా కూటమి వైపు ఎందుకు ప్రజలు ఏకపక్షంగా మొగ్గు చూపించరనేది ప్రశ్న. పైగా చంద్రబాబు వస్తే బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెల నెల 1500 రూపాయల పంపిణీ వంటివి మహిళల్లోకి వెళ్ళాయి. దీంతో ఎన్నిక టఫ్ కాదని, ఏకపక్షంగానే సాగి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా టఫ్ అని అనుకున్నప్పుడల్లా ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.